నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు షీ టీమ్ సిఐ సుజాత మేడం గారు ఉన్నారు. ఒకసారి షీ టీమ్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, షీ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? షీ టీమ్ వరంగల్లో ఎంతవరకు పనిచేస్తుంది? షీ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఓన్లీ ఉమెన్ కోసమే వర్క్ చేస్తుంది. దీన్ని ఫస్ట్ మనకు తెలంగాణ స్టేట్ మొత్తంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మనకి ఏంటంటే ముఖ్యంగా సేఫ్టీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి చిన్నపిల్లల కోసం, మహిళల కోసము మాత్రమే ఇది పనిచేస్తుంది. దీన్ని మనకి హైదరాబాద్ లో వచ్చేసి మనకి 2014 అక్టోబర్ 24న లాంచ్ చేయడం జరిగింది. అట్లనే మన వరంగల్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి 2015 లో మనకి ఇక్కడ 2015 నుంచి షీ టీమ్ అనేది రన్ అవుతుంది. మేడం, హరాస్మెంట్ కి సంబంధించి ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటారు? యాక్చువల్లీ మేము ఏంటంటే వరంగల్ కమిషనరేట్ లో మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి. ఒకటి హన్మకొండ, వరంగల్, కాజీపేట అండ్ నర్సంపేట అనేది. దీనిలో ఏంటంటే ప్రతి టీమ్ లో ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఒక ఎస్ఐ, ఒక 2 పీసీస్, ఒక ఉమెన్ పీసీ కంపల్సరీ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, పబ్లిక్ గార్డెన్ లాంటి ఆ ఏరియాలో ఈ టీమ్స్ అనేది ఒక్కో టీం ఒక్కో ఏరియా మేము చెప్పాం కదా, అలా వెళ్ళేసి వాళ్ళు కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర ఉండి ఎవరైనా అమ్మాయిలను ఆకతాయిలు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టి యూటీజింగ్, ర్యాగింగ్ చేసినట్లయితే వాళ్ళని ఇమీడియట్ గా అదే స్పాట్ లో ఉండి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి మా దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తాము. ఒకవేళ గ్రావిటీని బట్టి కౌన్సిలింగ్ సెట్ కాదు అనుకున్నప్పుడు కేసెస్ పెట్టిస్తాము. ఇంకా మేజర్ గా ఉందా అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టిస్తాము. కన్సెంట్ ఏ పోలీస్ స్టేషన్ కిందకైతే వస్తుందో అది ఆ పోలీస్ స్టేషన్ కి పంపించేసి ఎఫ్ఐఆర్ అనేది చేయించడం జరుగుతుంది. మనం హరాస్మెంట్ కి సంబంధించి ఎక్కువగా నైట్ టైమ్స్ లో మీకు ఫోన్స్ వస్తుంటాయా? నైట్ టైమ్స్ లో అనేది ఏం లేదు, జనరల్ గా చేస్తారు. ఇది ఏంటంటే ముఖ్యంగా కొంతమంది ఒకప్పుడు మనకి కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయిలు ముందుకు వచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే నేను కంప్లైంట్ ఇస్తే ఐడెంటిఫై అయిపోతా, నలుగురికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో నుండి ఎవరు కంప్లైంట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అందుకే వీళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోవడం కోసమే దీన్ని ఎస్పెషల్ గా రూపొందించడం జరిగింది. కాబట్టి దీనికి ఏంటంటే మనకి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ ఆఫీస్కి వచ్చి కానీ, లేకపోతే మెయిల్ ద్వారా కూడా మనకి కంప్లైంట్ చేయొచ్చు. అట్లా చేస్తే వాళ్ళు రాకున్నా కూడా, ఒక్కొక్కసారి వాళ్ళు రాలేమన్నా కూడా, రాకున్నా కూడా ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి దాని గ్రావిటీని బట్టి కేసెస్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే రావాలి, పోలీస్ స్టేషన్ కి వచ్చి పిటిషన్ ఇవ్వాలనేది ఏమి ఉండదు. ఓకే మేడం, ఇటు అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా శత్రువులుగా మారుతున్నారు. కొంతమంది ఫొటోస్ షేర్ చేసుకుంటూ ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అవి చాలా రేర్ గా ఉన్నాయి. అంటే అమ్మాయిలు కంప్లైంట్స్ అనేది మాకు చాలా రేర్ గా ఉంది. జస్ట్ అవి ఎక్కువ లేవు. బట్ మీరు చెప్పినట్టు ఉంటే 1-2 ఉండొచ్చు. కానీ మేజర్ గా అయితే జెంట్స్ తోటి ఇబ్బంది పడుతూ వచ్చిన సందర్భాలే ఉన్నాయి. ఏమన్నా ఇంతకు ముందు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్న ఫొటోస్ కానీ అలాంటి పెట్టి తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం, అలాంటి సందర్భాలలో మా దగ్గరికి వస్తారు. అప్పుడు మేము వాళ్ళతో మాట్లాడి అవి ఏమైనా ఉంటే సార్ట్అవుట్ చేస్తాం, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసి పంపించడం జరుగుతుంది. కాలేజెస్, స్కూల్స్ లో మీరు ఎంతవరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ మేము స్కూల్స్, కాలేజెస్ లో ప్రతి రోజు ఏదో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా పెడతాం. అంటే అన్ని స్కూల్ దాదాపు వరంగల్ కమిషనరేట్ లో ఉన్న మాక్సిమం స్కూల్స్ అన్ని కవర్ చేసినాము. అంటే రోజుకొకటి, ఇప్పుడు 4 టీమ్స్ అన్నాను కదా, టీమ్ కి ఒక రోజు ఒక్కొక్కరు ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటి ప్రాబ్లమ్, ఎట్లా మాకు అప్రోచ్ అవ్వాలి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లనే మనకి టీసేఫ్ యాప్ అనేది కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా అందరూ పబ్లిక్ లో అవేర్నెస్ అనేది చేయడం జరుగుతుంది. ఏంటి మేడం టీసేఫ్ యాప్ అంటే? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరైనా లేడీ, ఉమెన్ సింగిల్ గా జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు, మనకి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్న టైంలో డెస్టినేషన్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెస్టినేషన్ అనేది మనం పెట్టుకున్నట్లయితే మనకి వాళ్ళు ఒకవేళ రీచ్ కాకపోతే ఆటోమేటిక్ గా పోలీస్ వాళ్ళకి లొకేషన్ ట్రాక్ అవుతుంది. చిన్న పిల్లలకి సంబంధించి కూడా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వలేరు. ఎట్లా మేడం వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు? చిన్న పిల్లలు అని అంటే ఇప్పుడు మనం అందరికి ఒకటి మనం సిపి గారి ఆఫీస్ లో ఒక నెంబర్ ఉంటుంది. అంటే దానికి ఆ వాట్సాప్ నెంబర్ కి పంపించవచ్చు. షీ టీమ్ నెంబర్ అంటే కూడా మనం ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పాంప్లెట్స్ కూడా మేము వేసి ఆ నెంబర్ అనేది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇస్తున్నాము. సో వాళ్ళకి కూడా ఐడియా ఉంది. ఓకే మేడం, పనిష్మెంట్ అంటే అసలు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు మీరు? పనిష్మెంట్ అంటే ఇప్పుడు గ్రావిటీని బట్టి వాళ్ళకి పెట్టి కేసెస్ అయినప్పుడు ఫైన్ వేయడము, లేదా ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ గ్రావిటీని బట్టి కన్సెంట్, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత గ్రావిటీని బట్టి కేసు పెట్టి జైలుకి వెళ్ళడం అలాంటివి కూడా ఉన్నాయి.
ఓకే మేడం, చివరిగా ఉమెన్స్కి మరియు కాలేజ్ స్టూడెంట్స్కి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటాం మీ షీ టీం నుంచి? మా షీ టీం నుంచి ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉమెన్ ఒకప్పటిలాగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ చేయండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు మీ ప్రాబ్లం ఏంటో మీరు పంపించినా కూడా మేము ఆ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది మీ పక్క వాళ్ళకి మీ ఇంట్లో తెలుస్తుందని మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలియకుండానే మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో మేము ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ముందుంటాము. అట్లనే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు యూటీజింగ్ ర్యాగింగ్ జరిగినప్పుడు మీరు కూడా మీరుగా కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి నేర్చుకొని మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకుంటాము అనేలాగా ఉన్నట్లయితే అప్పుడు మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ పక్కన వాళ్ళ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ అమ్మాయిలు అన్నిట్లో ముందుంటున్నారు, సేమ్ టైం ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సాల్వ్ చేసుకోవడంలో కూడా ముందుంటున్నారని అనుకుంటున్నాను. మేడం, ఎంత షీ టీం పనిచేసినప్పుడు కూడా కొన్ని చోట్ల అబ్బాయిలకు భయం లేకుండా పోతుంది, హెరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? అబ్బాయిలకు ముఖ్యంగా ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కనుక యూటీజింగ్ ర్యాగింగ్ చేసినట్లయితే షీ టీమ్స్ అనేవి తిరుగుతున్నాయి కాబట్టి కంప్లైంట్స్ ఏమైనా వస్తే మాత్రం వాళ్ళకి సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి యూటీజింగ్ ర్యాగింగ్ అనేది దయచేసి ఎవరు చేయొద్దు. అట్లనే ఒకవేళ యూటీజింగ్ చేసినట్టు ర్యాగింగ్ చేసినట్లు తెలిసినట్లయితే వాళ్ళ కాలేజ్ నుంచి కూడా వాళ్ళకి ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో కెరియర్ పాడవుతుంది. కాబట్టి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. అంతకుముందు ఉన్నట్టు కూడా లేదు, ఇప్పుడు తగ్గింది అనుకుంటున్నాను. చేస్తే కనుక సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, ఇవి షీ టీమ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు యాక్షన్స్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ NSR న్యూస్. నమస్తే.